హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో వచ్చి బెంగళూరు దగ్గర నాంది హిల్స్ అనమాట. నాంది హిల్స్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రజెంట్ మనం వెళ్ళడానికి ఎలా అవుతుంది ఏంటని దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడికైతే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి, అందరూ సన్సెట్ ఎలా ఉంటుంది ఏంటని చూడడానికి వెళ్తూ ఉంటారు. బట్ మనం కూడా అలాగే వెళ్దామని ట్రై చేస్తాం ఈసారి. ప్రజెంట్ అయితే ఎర్లీ మార్నింగ్ మేము 4:30కి అరౌండ్ స్టార్ట్ అయ్యాం. 2 వీలర్ కాబట్టి బెంగళూరు నుండి ఒక 70 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. బట్ మీరు బస్సెస్కి వెళ్దాం అనుకుంటే బస్సెస్ కూడా ఆ టైంలో ఉంటాయో లేదో ఫస్ట్ పర్టికులర్గా చూడండి. బట్ అక్కడ వెళ్ళాలంటే మెజెస్టిక్ వెళ్ళిపోయి మెజెస్టిక్ నుండి మనకి చిక్బాలాపూర్ అనే డిస్టిక్ అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఆటోస్ ఆర్ బస్సెస్ ఉంటాయి అక్కడ పైకి వెళ్ళడానికి. నెక్స్ట్ లేదా ట్రైన్స్ కూడా ఉంటాయి. ట్రైన్స్ కూడా మనం టైమ్స్ చూసుకొని వెళ్తే బెస్ట్. లేదు క్యాబ్స్ ఏమైనా బుక్ చేసుకుందాం అంటే అరౌండ్ 1800 to 2000 పడుతుంది. లేదు ఒక క్యాబ్ను మాట్లాడేసుకుంటే ఒక 4000 5000కి ఇంకా అప్ అండ్ డౌన్ 4 to 5000కి అయితే వస్తారు. బట్ చూసుకోండి, మరి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉండాలి అంటే బస్సెస్ లేదా ట్రైన్స్. బట్ నా ఇంటెన్షన్ ప్రకారం అయితే బైక్స్ మీద వెళ్ళడం బెస్ట్. మొత్తం నేచర్ని అంతా చూసుకుంటూ వెళ్ళడానికి బాగుంటుంది. సీనరీ మొత్తం మనం అయితే ఎక్కడైతే అక్కడ ఆపి పిక్స్ దిగడానికి అంత బాగుంటుంది. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేమైందంటే ఇది వర్షం అనుకున్నాం, కానీ బట్ వర్షం కాదు, మంచు వల్ల అలా ఎలా అంటే చినుకులు డ్రాప్స్ పడినట్టు పడుతుంది. ఆ రోడ్స్ అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఆపేసి అందరూ పిక్స్ తీసుకుంటూ ఉంటారు. తెలిసిందే కదా, లొకేషన్ అన్నీ బాగుంటాయి, అందరూ ఎలా ఉంటారో. మేము వచ్చే టైంకి అయితే కార్స్ అవన్నీ కొంచెం మిడిల్లో ఆఫ్ చేసేస్తారు. ఓన్లీ బైక్స్ మాత్రం అలౌ చేశారు. అక్కడి నుంచి రిమైనింగ్ పీపుల్ డైరెక్ట్ ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి కొండపైకి. డైరెక్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి ఉంటే 50 రూపీస్ ఛార్జెస్ చేస్తున్నారు. ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఇప్పుడు అయితే మేము నాంది ఎంట్రన్స్ అనమాట. ఇదంతా ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ ఎర్లీగా కొంచెం మంది అయితే వెహికల్స్ ముందుగా వచ్చినవి వాటిని అలౌ చేశారు. ప్రజెంట్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కార్స్ అన్ని కింద ఆఫ్ చేశారు. అక్కడి నుంచి ఆటోస్ బస్సెస్ ద్వారా తీసుకువస్తున్నారు. ఇక్కడైతే బైక్స్ అన్ని పార్కింగ్ చేసేయాలి. ఈ ప్లేసెస్ అంతా చూడండి. అరౌండ్ 7:30 అయింది. ఆ టైంకి మౌంట్ చాలా ఉంది. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చి పర్ హెడ్ 30 రూపీస్. బైక్ ఇంక్లూడింగ్ మాకు దగ్గర అయితే 90 రూపీస్ తీసుకున్నారు. బైక్ ప్లస్ 2 పర్సన్స్ కాబట్టి 90 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి అయితే అంటే ఇక్కడైతే టికెట్ చెక్ చేస్తారు. మళ్ళీ మిడిల్లో కూడా ఒకరు చెక్ చేస్తారు. మన బైక్స్, కార్స్ ఇవన్నీ ఇక్కడైతే పార్కింగ్ చేసేస్తాం. అక్కడ నుంచి సన్ రైజ్ చూడటానికి ఇంకా వాకింగ్ మొత్తం అన్ని వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకుంటూ అలా వెళ్ళడమే. ఇప్పుడైతే ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాం. ఇక్కడ వినాయక చవితి జరిగింది కదా 2 days బ్యాక్, అందుకే ఇక్కడ చోట వినాయకుని కూడా పెట్టారు. అయితే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి వెళ్ళిన ఇక్కడ మనకు ఒక ఉంటుంది గ్రాఫ్ అనమాట. ఇక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఏటేటి ఉన్నాయి అన్నీ ఉంటుంది. అక్కడ నుంచి మనం దాన్ని చూసుకుని ఆ గ్రాఫ్ చూసుకుని మొత్తం అంతా ఒక ప్లేస్ చూసుకుంటూ విజిట్ చేసాము. వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. అందరూ ఫొటోస్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ చెప్పాను కదా మీకు కింద వరకు వస్తే అక్కడి నుంచి బస్సెస్ ఉంటుందని. ఈ బస్సెస్ అనమాట. పర్ హెడ్ 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. అంతే ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అనమాట. బై వాక్ అని వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ వ్యూ పాయింట్ ఒకటి చూసి వెళ్ళిపోదామంటే అక్కడ చూసి వెళ్ళిపోవడం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద చెట్లు ఉంది. అక్కడ అంత మంచి ఎలా ఉందంటే సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా. అక్కడ నుంచి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక ఫౌంటైన్ అనేది ఉంది అనమాట. ఫౌంటైన్ ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ చూడండి, ఫౌంటైన్ ఉంటుంది, నాట్ వ్యూ పాయింట్ చూడండి. ఇక్కడ ఈ ఫౌంటైన్ అనమాట. ఫౌంటైన్ చూసి ఆ ఫౌంటైన్ కూడా ఒకసారి చూసి మనం వెళ్తాము. ఇది పురాతన అనమాట. ఇప్పుడు 90s 80sలో అనమాట. ఇది ఇప్పటికి కూడా బాగుంది. అప్పటిది కాబట్టి స్టోన్స్తో కట్టిన దాంతో వల్ల ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది. నాచువాలంటే లైట్ బయట సైడ్ తప్ప. ఇక్కడ ఈ ఫౌంటైన్ నేమ్ వచ్చేసి పుష్కర్ణి. ఈ ఫౌంటైన్ నేమ్ పుష్కర్ణి అనమాట. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మొదలు పెడదాం. మనం వీడియో అంతా చూడండి, చివరి వరకు చూడండి. ఎండింగ్లో వ్యూ పాయింట్ అంతా ఎలా ఉంటుంది చూపిస్తాం. ప్రజెంట్ ఇవన్నీ వెళ్తుండగా మిడిల్లో ఉన్న చెప్పాను కదా గ్రాఫ్ దగ్గర ఏ ప్లేస్లో ఏంటంటే ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే పుష్కర్ణి ఫౌంటైన్ ఒకటి, నెక్స్ట్ నాంది టెంపుల్,
నెక్స్ట్ వ్యూ పాయింట్, నెక్స్ట్ ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి పైన అవి. నెక్స్ట్ మెయిన్గా చూడవలసింది మన 1500 సీ నుంచి ఉంటుందంట, అంత హైట్లో వ్యూ పాయింట్ చూడడం అదొకటి మెయిన్. అవన్నీ చూద్దాం. కూడా ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, టెంపుల్స్ కూడా ఉన్నాయి పైకి ఎక్కిన తర్వాత. ఇక్కడంటే వ్యూ పాయింట్ అనమాట. ప్రజెంట్ జస్ట్ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో నార్మల్గా చూసుకుని అక్కడ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి వీళ్ళందరూ సెల్ఫీస్ అందరూ తీసుకుంటూ ఉన్నారు ఫుల్గానే, అందరూ ఫుల్ అంతే. ఇక్కడ చూడగానే మెయిన్గా అందరూ తెచ్చుకోవాల్సిన జాకెట్స్, స్వెటర్స్ అవన్నీ తెచ్చుకోండి. ఎందుకంటే మేమే ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్గా వచ్చేసాం ఎలా ఉంటుంది ఏంటనుకోండి. మనమైతే అక్కడ బైక్ సైడ్ పార్కింగ్ చేసిన ప్లేస్ అనమాట ఇదంతా. చూడండి మంచు అంతా ఎలా ఉందో అక్కడ, మనకి అసలు ఏం కనిపించట్లేదు. అరౌండ్ టైం వచ్చి ఇప్పుడు 6:37 అవుతుంది, మిడిల్ అప్రాక్సిమేట్ 6:45 ఉంది ప్రజెంట్ అయితే. కానీ మంచి చూడండి ఎలా ఉందో, అసలు చాలా చీకటి ఫాగ్ అంతా ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ వాతావరణం అలా ఉందన్నమాట ప్రజెంట్. మేమైతే సన్ రైజ్ వచ్చేస్తాము టెన్షన్ పడ్డాం, మిస్ అయిపోతాము ఏంటాలి అనుకున్నాం. బట్ ఇంకా రాలేదు. మేము అంతవరకు ఏం చేస్తామని అలా ప్రతి ప్లేస్ ఏంటేంటి ఉన్నాయన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాము అనమాట. మా ఫ్రెండ్ అయితే చెల్లి పండుకోపోతాడు బాగా. ఏంటి ఇది అరకు చూసుకుంటే మన వైజాగ్ నుంచి అరకులో ఎలా ఉంటుందో దానికంటే గవర్నమెంట్ ఉంది ప్రజెంట్ ఈ టైంలో కూడా అలా అన్నాడు. మన సైడ్ అయితే నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంటుంది. ఇక్కడైతే చూడండి ఏప్రిల్ మేలో కూడా ఇలాగే ఉంటుందండి. నంది హిల్స్ వస్తే ఇక్కడ ఒక ప్రత్యేకత అన్నమాట ఇదంతా. ఇక్కడ నుంచి ఫారినర్స్ కూడా వస్తున్నారు ఎక్కువ. ఫారినర్స్ కూడా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కింద చేశారు కదా. అప్పుడు పూర్వం ఒక రాజు గురించి ఇదంతా క్రియేట్ చేసి అంతా చేశాడు. దాని గురించి అయితే లాస్ట్లో మాట్లాడుకుందాం. అతను ఎవరు ఏంటి, ఎవరు చేశారు, ఎవరు ఇదంతా చేసి ఇవంతా టూరిస్ట్ కింద ఎలా మార్చారు ఏంటది ఎండింగ్లో అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఈ వ్యూస్ చూడండి, ఈ వ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఇక్కడ అలా వెళ్తుండే ఒక్కో స్టాప్ ఉండి అందరూ వీడియోస్, సెల్ఫీస్. మేము ఇప్పుడు రియల్ కంటే రియాలిటీని నమ్ముతున్నారు కదా బాగా, రీల్స్ అవన్నీ చూడండి. ఇక్కడ పోతాము, ఇదంతా మేము వర్షం పడుతుంది అనుకున్నాం, బట్ వర్షం కాదు అంతా ఫాగ్ అనమాట. ఇక్కడ చూడండి ఇదంతా నంది హిల్స్ అంటే మరి ఇక్కడ నంది అని మనం బెంగళూరుకి వచ్చే మిల్క్ ప్రోడక్ట్ గురించి నందిని అని ఉంది కదా. మేమైతే ఇక్కడ చలువ తట్టుకోలేక అక్కడికి వెళ్ళి మేము కొంచెం ఏవటి హాట్గా తాగుదాం అనుకున్నాం. అక్కడికి వెళ్తే కాఫీ టీస్ మాత్రం ఉన్నాయి, చూద్దాం ఒకసారి ఎలా ఉంది. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. ఈచ్ కప్ వచ్చి 30 రూపీస్. ఈ టైంలో ఇంకా కొంచెం బాడీ చేసాము. ఒకటైతే మేము కాఫీ తీసుకున్నాం, కాఫీ ఈచ్ కప్ 30 రూపీస్ వచ్చింది. పర్వాలేదు, బాగుంది. ఇక్కడ అందరూ చూసుకున్నట్లయితే చూడండి మంచిగా తడిసిపోయాము. ఇప్పుడైతే మనం సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, ఇంకా వ్యూ పాయింట్ వరకు ఇంకా అలా బై వాక్ వెళ్ళడం. మొత్తం అంటే స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి బ్యాంబూస్తో కన్స్ట్రక్ట్ చేసిన ఎలా ఉందంటే ఇక్కడ చూడండి ఒక ఆర్ట్స్ లాగా ఎలా క్లియర్ చేస్తారంటే బాగుంది. అందరూ ఫోటో షూట్స్ ఇవన్నీ బాగా చేస్తుంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్, సినిమా షూట్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకా అలా స్టెప్స్ ద్వారా అలా పైకి వెళ్తే ఒక్కో ప్లేస్ ఒక్కొక్కటి పార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ పార్క్స్ ఇవన్నీ చూసుకొని అవన్నీ కవర్ చేద్దాం. ఇక్కడికైతే వచ్చాము. ప్రజెంట్ ఇక్కడ ఉందన్నమాట. ఇవి చూడండి ఎక్కడెక్కడ తిరగాలి ఏంటనేది ఇక్కడ ఒక గ్రాఫ్ అయితే ఉంటుంది. రూట్ మ్యాప్ వెళ్ళగా గూగుల్ మ్యాప్స్ లాగా మనం ఏటేటి వెళ్ళాలో అన్ని ప్రతిదీ ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఇవన్నీ కవర్ చేద్దాం. ఆల్రెడీ మనం కవర్ చేయాల్సిన ఇవన్నీ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాంబూస్తో ఈ చెట్ల మధ్యలో ఈ హిల్స్ లాగా ఎలా కట్టారు చూడండి. ఇక్కడికి వెళ్ళి అందరూ ప్రతి ఒక్కరు రీల్స్ అన్నీ, ప్రతి ఒక్కరు వీడియోస్ అన్నీ. ఇంకా ఎలా అంటే ఒక వ్యూ పాయింట్స్ వస్తే అక్కడ మంచిలో ఒక హైట్లో ఉంటే ఒక ఫీల్ వస్తూ ఉంటుంది కదా, స్వర్గంలో ఉన్నట్టు అలాగా అలా ఫీల్ అవుతారు. ఇక్కడ చెట్స్, వాతావరణం ఇదంతా మేము వర్షం అనుకున్నాం, వర్షం కాదా మంచే అలా పడుతుంది అనమాట. వర్షం పడితే అసలు ఉండలేము నాకు తెలిసి. ఆ క్లైమేట్లో పీక్స్లో ఉందన్నమాట క్లైమేట్ అయితే. అక్కడ మేము వాతావరణం అంతా చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల అందరూ చూడండి ఫొటోస్, వీడియోస్, యూట్యూబర్స్ అలా అందరూ చాలా మంది వచ్చారు. ఇక్కడ చూడాలి, విజిట్ చేయాలి. ఏంటంటే ఇదంతా ఒక ప్రకృతి గురించి అంతా ఎలా ఉందంటే చూడండి. చూడండి కింద కాకుండా పైకి ఎక్కి మరి ఈ వీడియో చూడండి, వీడియోస్, ఫొటోస్ దిగుతున్నారు. అంత బాగుందన్నమాట ఈ
ప్లేస్ అని వచ్చి మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. చూడండి ఇదంతా ఎలా ఉందంటే ఆ పైన ట్రీస్ ఇవన్నీ ఎలా ఉందని చూడడానికి ఒక ఏదో పర్వతం మీదకి వచ్చి ఒక ఎలా ఉందంటే అలా ఉంది. చూడండి రెండు అంతా చూసి ఒకసారి మనం కూడా ఎక్కుదాం, ఫోటోలు తీసుకుందాం, మరి ఫోటోస్ దిగి మరి అప్లోడ్ చేద్దాం మరి ఒకసారి. అది కాదు చూడండి, చూసినట్లయితే అంటే ఈ చివరి నుంచి ఆ ఎండ వరకు అవన్నీ ఆ బ్రిడ్జ్ లాగా కట్టారు బ్యాంబూస్తో, ఐరన్ మొత్తాన్ని కలిపేసి ఇవన్నీ. ఇదైతే షూటింగ్ లొకేషన్, సినిమా షూటింగ్ అది ఇక్కడ జరుగుతాయి అన్నమాట. లైక్ ఆల్బమ్స్ అలాంటివి ఏదో కొన్ని ఉండి కదా, నేను చూడలేదు, చూసి చెప్తాను మూవీస్ అది ఏంటో అని. మనమైతే ఇప్పుడు పైకి ఎక్కిద్దాం. ఎక్కి మొత్తం అంతా పైనుంచి కూడా ఒకసారి వ్యూ చూసి ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఇక్కడైతే మరి పైన చూడడానికి చాలా బాగుంది. హైట్లో ఉన్నాం కాబట్టి ఆ గాలి ఇవన్నీ ఎక్కువ వేస్తుంది అన్నమాట. ఎక్కువ చాలా చల్లగా ఉంది. మస్ట్ అండ్ షుడ్గా అందరూ జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ తెచ్చుకుంటే బెస్ట్, చలికి ఉండలేరు అన్నమాట. Scream so loud, we are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. మనమైతే దగ్గర ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక ఈ కొండ ఎక్కేస్తే వ్యూ పాయింట్ దగ్గర వచ్చేసినట్టు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంట్రన్స్లో ఫస్ట్ టెంపుల్స్ ఉంటాయి. వినాయక్ టెంపుల్, నంది టెంపుల్, నెక్స్ట్ వేరే ఒక తల్లి టెంపుల్ ఉంది. అవి కూడా చూసి ఒకసారి ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదంతా ఒకసారి చూడండి, పైన వ్యూ పాయింట్ అన్నమాట. ఇదంతా ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా బాగా తిరిగాం కదా ఇప్పుడు ఇక్కడ కొంచెం కూర్చొని మొత్తం అంతా చూడండి. పైన ఇప్పుడు అరౌండ్ మేము వచ్చింది 6-7కి వచ్చాము. ఇప్పుడు 8:30 ఉంది. 8:30 కూడా అంతా అలాగే ఉంది. అందరూ చూస్తున్నారు వెళ్ళిపోతారు. ఏంటంటే 8:30 అయిపోయింది, ఏంటి సన్సెట్ రాలేదు ఈరోజు, ఇంకా 11 కొంచెం వెయిట్ చేస్తున్నారు. అంత వెళ్ళిపోయిన చూడండి టెంపుల్ ఇవన్నీ. ఇంకా వెయిట్ చేసి 1 అవర్ ఉన్నారు, లేదా మిగతా వాళ్ళు అలా పోతారు. ఇదంతా తిరగడానికి మేము 1 డే పడుతుంది. ఫుల్గా తిరిగితే మొత్తం ప్రతి ప్లేస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ తిరిగి మనం విజిట్ చేస్తే అంత 1 డే పడుతుంది. బట్ మనం అన్ని అంత టైం స్పెండ్ చేయం కాబట్టి ఈ కొండపైన అంత తిరగరు కాబట్టి మ్యాక్సిమం కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రం చూసి తిరిగేసి వెళ్ళిపోదాం. మెయిన్గా సన్ రైజ్ చూడాలి, బట్ ప్రజెంట్ ఈరోజు అయితే రాలేదు. ఇక్కడ కూడా నందిని ఉంది మాట. ఫుల్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ పైన వచ్చి మనకి మయూరియా హోటల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఎవరి దొరుకుతాయి ఇక్కడ పైన కూడా. ఫుడ్ గురించి అయితే ఏం ప్రాబ్లం లేదు.
ఫుడ్ అన్నీ ప్రతిదీ అవైలబుల్. బస్సెస్ కూడా డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేస్తాయి. ఆ కింద ఎక్కితే ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ మనం ఫొటోస్ దిగిస్తే వెళ్ళిపోతుంటారు. మ్యాక్సిమం నార్మల్గా బస్సెస్కి ట్రైన్స్కి వెహికల్ లేని వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి అనమాట ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్కి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ పార్క్ ఉంటుంది. ఈ పార్క్ దగ్గర అందరూ ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి అందరూ ఫొటోస్తో ఫుల్ గ్యాలరీ నింపేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరు broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మంకీస్ ఎక్కువ ఉంటాయి, అది కోట్లు ఎక్కువ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటుంది. అది కొంచెం అటాక్ చేస్తుంటుంది. మరి మనం చీరలు ఏమైనా తినే వస్తుందంటే ఇప్పుడైతే హోటల్ ఉంది, హోటల్లోకి వెళ్దాం అనుకున్నాం. బట్ ఆ కోతులు అన్నీ లేదు, కొంచెం ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉంటుంది. చేతిలో వచ్చి కరెక్ట్ లేదా వాటికి ఇచ్చేయండి చేస్తున్నాం అనట్లేదు. కొంచెం కేర్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది. మిగతాదంతా క్లైమేట్ అన్నీ సూపర్ ఉంది. డెకరేషన్ చేయండి, ఇదంతా డెకరేషన్ చేసుకుంటుంది. బట్ అది కాదు అక్కడ ఉంది అలా వచ్చింది. ఇదంతా వ్యూ పాయింట్స్ ఇక్కడ సంథింగ్ ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ వేస్తుంది. పార్లర్ సరే ఇవన్నీ ఈ ప్లేస్ కిందకి వెళ్ళాలి. మనోడు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాడు. అరే మార్నింగ్ నుంచి దిక్కేస్తున్నాడు ఏంటి ఇంకా వ్యూ పాయింట్కి వెళ్ళి ఇంక వెళ్ళిపోతాం అంటున్నాడు. ఇంకా బట్ ప్రతిదీ ఏంటి ఎక్కడెక్కడ ఉందో ఏంటో ఎక్స్ప్లోర్ చేయాలి కదా. ఈ స్టెప్స్ ద్వారా ప్రతి చోట అంత నీట్గా క్లీన్గా ఉంటుంది. బట్ ఎందుకంటే అక్కడ అందరు టూరిస్ట్ బాగా వస్తున్నారు సైడ్ కాబట్టి అంత బాగుంది చూడండి. ఇది సోలార్ పొలాలు ఎదురుకుంటూ మేమైతే కిందకి వెళ్ళాలి. బాగా టైట్ అయిపోయి ఉంటే పైనుంచి చూస్తుంటే వాటర్ ఉంది, కింద కొంచెం లైట్ ఉంది. ఇంకా అందుకని ఇంకా వచ్చేసి ఇంకా స్ట్రైట్గా ఇంకా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మార్నింగ్ నుంచి తిరుగుతున్నప్పుడు అరౌండ్ 10 అయిపోయింది. సన్ రైజ్ అయితే రాలేదు. మేము వెయిట్ చేసిన క్లైమేట్ అంతా ఇలాగే ఫాగ్తో మొత్తం అంతా ఉంది. ఇంకా మేమైతే వెయిట్ చేయలేక మేము వెళ్ళిపోతాం అనుకున్నాం. డైరెక్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళి కొంచెం వీడియో అంతా కవర్ చేస్తే అక్కడ వెళ్ళిపోతాం. ఇదంతా మొత్తం కావచ్చు టోటల్గా కవర్ చేయాలంటే మినిమం 1 డే పడుతుంది. మొత్తం అంతా ప్రతి ఇచ్చిన ఇక్కడ ఆటగాళ్ళు అయితే మంచి బాగుంటుంది అన్నమాట. మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు కెమెరాలు ఉందో ఏటుందో ఇంకా ఆటగాళ్ళు ఫుల్ ఎంజాయ్ చూసుకుంటే మరి ఆటగాళ్ళు ఉంటారు కదా లవర్స్ వాళ్ళందరూ అయితే ఇంకా చూసుకుని ఇంక ఏ తొప్పులన్నీ ఖాళీ ఉంటున్నాయి. మరి ఇంకా ఊటూ ఉన్నాయి. మరి మనం పట్టించుకోవద్దు, మనకు పోలేదు అవన్నీ ఇంకా వాళ్ళు ఆట మొదలు పడుతూ ఉంటారు ఇంకా ఆటగాళ్ళు. ఇప్పుడైతే డైరెక్ట్ మనం ఇంకా వ్యూ పాయింట్కి వెళ్ళిపోతాం. వ్యూ పాయింట్ చూద్దాం. ఇది అనమాట వ్యూ పాయింట్ మెయిన్. ఇది మన సీ లెవెల్ నుంచి ఒక 1500 మీటర్స్ హైట్లో ఉందన్నమాట. ఇది ఇక్కడ వ్యూ పాయింట్. ఇక్కడ గాలి చాలా ఎక్కువ వస్తుంది, చాలా చల్లగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇంకా వ్యూస్ చూస్తున్నాం. బట్ సన్ రైజ్ రాకపోవడం వల్ల అందరూ డిసప్పాయింట్ అవుతారు. సన్ రైజ్ వస్తారు, ఆ వ్యూ ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని చూస్తారు ప్రతి ఒక్కరు. ఇది వచ్చి పైన అనమాట. ఇక్కడ చూడండి ఫాగ్ అలా మూవ్ అవుతుంది. అక్కడ ఆ కిందనైతే కొన్ని విలేజెస్ ఉన్నాయి. బట్ ఆ విలేజెస్ లేదు. ఇది మెయిన్గా మన సన్ రైజ్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ అంతా కనిపిస్తుంది. బట్ ప్రజెంట్ లేకపోవడం వల్ల ఇంకా ఫాగ్ అంతా ఈరోజు వచ్చాం కానీ డిసప్పాయింట్ అవ్వం బాగానే. సన్ రైజ్ అని చూస్తే ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. అక్కడ అందరూ ఇంకా ఫొటోస్ దిగుతూ ఉంటారు. అక్కడ నుంచి వచ్చి మెయిన్గా చూడటానికి వచ్చే లాస్ట్ వ్యూ పాయింట్స్ అనమాట. ఇవన్నీ లాస్ట్ వ్యూ పాయింట్స్ అన్ని చూస్తాము అనమాట. చూడండి ఎలా ఉంది. అంత ఒక మంచి స్వర్గంలో అంత పాలు రాయిలాగా ఏదో ఎలా అంటారంటే అలా ఉంది. మొత్తం మంచుతో మొత్తం కవర్ చేస్తాను. ఫుల్గా మంచి అనమాట. ఫ్రెండ్ ఇక్కడ ఒకసారి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. ఎలా మీరు కూడా చేస్తే దాన్ని అందరూ అన్నీ చూడాలి ఒకసారి.
ప్రతి ఒక్క చోట ఎలా ఉంటుంది ఏంటని. ఇంకా నెక్స్ట్ వేరే వ్యూ పాయింట్కి వెళ్దాం. అక్కడే ఇంకా లాస్ట్ వ్యూ పాయింట్స్ అన్నమాట అవన్నీ. ఒకసారి అయితే బ్యాక్ వచ్చేసి ఆ టెంపుల్ దగ్గర కొంచెం డ్రెస్ తీసుకొని ఇంకా వ్యూ పాయింట్ చూసి ఇంకా మనం అయితే కవర్ అయిపోదాం. అప్రాక్సిమేట్ 10:30 అయిపోయింది. ఇంకా ఆయన వ్యూ ఇక్కడ సన్ రైజ్ రాలేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తే ఇప్పుడు ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ తినడానికి అయితే ఏం లేదు, స్నాక్స్ ఐటమ్స్ ప్రతిదీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఈ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే చేసుకుని వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం. ఇదన్నమాట ఇది టెంపుల్. ఫైనల్గా అయితే ఇంకా ఇది రైట్ సైడ్ అనమాట, ఎండ్ అనమాట. ఇక్కడే అన్ని వ్యూ పాయింట్ ఫుల్ కవర్ చేయవలసింది. ఇక్కడ కూడా బ్యాంబూస్తో ఒకటి హైట్ పెట్టి ఆ హైట్లో కూడా చూస్తారని పెట్టారు. బట్ దాని మీద ఎక్కువ చాలా చల్లగా ఉంది. ఇట్లా ఎలా అంటే గాలి చాలా స్పీడ్గా వస్తుంది, చాలా చల్లగా అనమాట. నేను ఇది కెమెరా పట్టుకున్నా సరే అది ఎగిరిపోతుంది అనమాట. అంత గాలి వస్తుంది, చాలా ఎగిరిపోయి వస్తుంది. ఇంకా వ్యూ పాయింట్స్ అన్నమాట చూడండి, అసలు సన్లైట్ అనేది రాలేదు. 11 అయిపోయిన టైం. ఇంకా అలా ఇంకా లాస్ట్ కవర్ చేస్తే అయితే వీడియోని ఎండ్ చేసేస్తాం. ఇంకా ఎండ్ పాయింట్స్ వచ్చిన తర్వాత కూడా చూడండి, మంచి అలా కింద విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ చూడండి, ఆ మంచు అలా వెళ్తుంది, క్లియర్ అవుతుంది, మళ్ళీ కవర్ చేసేస్తుంది. ఇక్కడ వ్యూ పాయింట్ వస్తుంది. ఎంతో వెయిట్ చేసిన తర్వాత రాలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ లైఫ్ రీల్స్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మరికొన్ని వీడియోస్ అన్నీ ఫాస్ట్ వస్తాయి. మొన్న కొన్ని చిన్న ప్రాబ్లం వల్ల వీడియో అయితే లేట్ అవ్వాయి. ప్రజెంట్ ఈసారి కంటిన్యూస్గా వస్తుంటే ఇది చూడండి మన వ్యూ పాయింట్స్ అన్నమాట. ఇదంతా ఆ చిన్న విలేజెస్ నార్మల్గా అయితే ఇప్పుడు వరకు కనపడలేదు. ఇప్పుడు జస్ట్ 10:30, 11 అవుతుంది కాబట్టి టైంలో కొంచెం అంతా పోవడం వల్ల మనకు అవన్నీ కనబడుతున్నాయి అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ లైఫ్ రీల్స్. మీరు ఏమైనా కామెంట్ చేసి ఏదో ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే మీరు ఏ టైప్ వీడియోలు కావాలన్నా అవన్నీ పెడుతుంటాను. మీ నుండి ఏదో రెస్పాన్స్ వస్తున్నాయి, వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. వ్యూస్ కూడా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాయి కదా. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ఇంకా ఫైనల్ లాస్ట్ అనమాట. ఇక్కడ చూడండి గాలి అంత స్పీడ్గా వస్తుంది. ఇంకా ఫైనల్గా ఇంకా ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడ చూస్తే ఇంకా అందరూ వెళ్ళిపోవడం. ఇంకా ఫైనల్గా అనమాట ఇక్కడ కూడా
సన్లైట్ రాకపోవడం వల్ల ఇంకా లాస్ట్కి ఇక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా అందరూ వెళ్ళిపోతారు. సో మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ అంతా లొకేషన్ సూపర్గా ఉంది, ఎక్సలెంట్ అంతా మీరు చూస్తే కానీ అనే ఫీల్ వస్తుంది. ఇక్కడ చూడండి నా ఎక్సైట్మెంట్ కూడా అంత అలా ఉందన్నమాట. ఎప్పటివరకు తిరిగినా సరే నాకు ఎక్సైట్మెంట్ తగ్గట్లేదు, ఫుల్ జోస్లో ఉన్నాం. బట్ మీరు ఎంకరేజ్ చేసి వీడియోస్ మంచిగా చూసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీక్.